పాలమూరు విశ్వవిద్యాలయానికి మంజూరైన విజన్ ఇండియా 2047 సదస్సు నిర్వహణ మహబూబ్నగర్ జిల్లాలో దుమారం రేపుతోంది. జాతీయ సదస్సుకు కేటాయించిన నిధులు, వసతులు సరిపోవంటున్న వర్సిటీ అధికారులు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనానికి తరలించాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదనపై విద్యావేత్తలు, విద్యార్థులు, నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా పాలమూరు విశ్వవిద్యాలయంలో విజన్ ఇండియా 2047లో భాగంగా జాతీయ సదస్సు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సదస్సుకు దక్షిణ భారతదేశంలోని 78 వర్సిటీల నుంచి ఉపకులపతులు, రిజిస్ట్రార్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు రానున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ వేడుక నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 35 లక్షలను కేటాయించింది. అయితే విశ్వవిద్యాలయ పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు నిధులు సరిపోవని, వసతులు కల్పించడానికి ఇబ్బందులు తలెత్తుతాయని వర్సిటీ ఉపకులపతి అంటున్నారు. కొన్నేళ్లకు ఒకసారి జరిగే సదస్సు కోసం అన్ని నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని వీసీ అభిప్రాయపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలోనూ పాలమూరు వర్సిటీ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీలో వసతులు లేవని ఎప్పుడు చెప్పలేదు. అక్కడ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే వచ్చిన అతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఒకే ఉద్దేశంతో మనము 18 ఇయర్స్ తర్వాత ఒకసారి వచ్చింది, మళ్ళీ తర్వాత 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో 3 ఇయర్స్కో వస్తుంది. అటువంటి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకోవాలంటే మనం దాదాపు 50 నుంచి 100 కోట్లు స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి కండక్ట్ చేసి అవసరాన్ని మనము అంత డబ్బులు పెట్టి మనము ఫెసిలిటీస్ క్రియేట్ చేసి, ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ కావద్దు, అది ఫెసిలిటీ క్రియేట్ చేసే కంటే ఆ 2 days ఎక్కడన్నా అదే చాలా తక్కువ ఖర్చుతో ఆ 2 days ఎక్కడన్నా ఏదైనా రెంట్ తీసుకొని హైర్ తీసుకొని కండక్ట్ చేసే, సో ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్ప పాలమూరు యూనివర్సిటీలో ఫెసిలిటీస్ లేవనే ఉద్దేశంతో కాదు. విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సు నిర్వహణను వేరే ప్రాంతానికి మార్చాలన్న వర్సిటీ అధికారుల నిర్ణయాన్ని విద్యార్థులు, విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు తప్పుపడుతున్నారు. మహబూబ్ నగర్ లోనే జాతీయ సదస్సులు నిర్వహిస్తే అతిథులకు అవసరమయ్యే అన్ని రకాల వసతులు కల్పించడానికి తాము చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ వేడుకను పాలమూరు వర్సిటీలోనే నిర్వహించాలని కోరుతూ గవర్నర్ను సైతం కలుస్తామంటున్నారు. ఇక్కడ ఏ వసతులు తక్కున్నా వాటిని సమకూర్చడానికి మేము ఇవాళ ఎట్లయితే ముందుకు వచ్చినామో అంతకన్నా ఎక్కువ ప్రతి ఒక్కరికి కాళ్ళు పట్టుకొనైనా సరే పాలమూరులో వసతుల కోసం మేము సహకరిస్తాము. ఇక్కడ పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వస్తే ఈ యూనివర్సిటీకి కొన్ని వరాలు ఇస్తారు. గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు వస్తే ఈ పాలమూరుకు ఒక ప్రాశస్తి వస్తుంది. వీసీలు అందరూ వచ్చి చూసి ఇది నిజంగానే ఇబ్బందికరంగా ఉంటే ఇబ్బందుల నుంచి గట్టెక్కించనికే వారు యూజీసీ చైర్మన్లకు, హెచ్ఆర్డీ మినిస్టర్లకు కూడా సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. కేవలం ఇక్కడ వీసీ గారు మరి ఒత్తిడిలా లేకపోతే వ్యక్తిగతమా తెలియదు, కానీ చాలా గట్టిగా మొండి పట్టుబట్టి కానాశినోకున్నాడు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ మేము చెప్పిన దానికి వారు స్పందించి ఇక్కడికి మార్చకపోతే మళ్ళీ రేపు పొద్దున మేము కార్యాచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జాతీయ సదస్సు నిర్వహణకు పార్టీలకు అతీతంగా ముందుకు వస్తానని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే తన స్థలం అమ్మి సొంత డబ్బులు వెచ్చించి వేడుక బాధ్యతలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ విషయంలో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అకామిడేషన్ లేదనే పేరు మీద దీన్ని తీసుకుపోయి ఎక్కడో వేరే జిల్లాలో పెడుతుందంటే అది చాలా అవమానకరం, చాలా బాధాకరం కూడా. అసలు అట్లా టాక్ రావడమే పోతాపో తర్వాత విషయం. ఈడ పెట్టారంట వేరే జిల్లాలో పెడతారంటే జిల్లాకు అవమానకరం. అది కూడా ఈ జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా. మరి ఇక్కడ ఇంకా ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాము, ఇంకా చాలా చేస్తాము అనేటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు చెప్తా ఉన్నారు. మరి ఈ మూమెంట్లో పాలమూరు యూనివర్సిటీ నుంచి అట్లీస్ట్ ఈ చిన్న సదస్సునే వీళ్ళు చేయలేకపోయినారంటే రేపు ఏ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది ఫ్యూచర్లో? 1 ఎకరా పొలం అమ్మైనా సరే ఆ అకామిడేషన్ నేనే పెడతా, రూమ్స్ బుక్ చేపిస్తా, భోజనం పెడతా, ప్రైవేటు ఏదో ట్రావెల్స్లో నడుపుకొని మంచి బస్సులు, ఏసీ బస్సులు పెడతా. ఇది డైలాగ్ కాదు, జోక్ కాదు, ప్రామిస్ చెప్తున్నా. జాతీయ సదస్సు నిర్వహించే వేదికను సమిష్టి నిర్ణయంతో ఎంపిక చేశామని, వర్సిటీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నానని ఉపకులపతి చెప్పారు. విమర్శల పట్ల బాధగా ఉందన్న వీసీ వర్సిటీకి నష్టం వాటిల్లితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.